అందరికీ నమస్కారము. ఓ ఫౌండేషన్ ద్వారా కొండ విజయ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మన ఎంపీపీఎస్ చందనగర్ పాఠశాలకు అనిత మేడం గారు పాఠశాలను సందర్శించడం జరిగింది. మరి పాఠశాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తే అక్కడ పిల్లలు చాలా యాక్టివిటీగా ఉన్నారు. అసలు చాలా అంటే కొంతమంది పిల్లలు భయపడుతుంటారు, మా పిల్లలు ఆ విధంగా లేదు. మా సప్న టీచర్ కానీ కవితమ్మ కానీ ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రాన్ని చక్కగా ముందరకు తీసుకెళ్తున్నారు. మరి మా పాఠశాలలో 1 నుండి 5వ తరగతులు ఉన్నాయి. మా చైర్మన్ గారు భీమమ్మ ఇక్కడనే ఉన్నారు. మరి పేరెంట్స్ కమిటీ చైర్మన్ నరేష్ గారు ఉన్నారు. మరి మా పాఠశాలలో గత 2 సంవత్సరాల కిందట పెయింట్ వేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి గోడ పైన పిల్లలకు కావాల్సినటువంటి సేవ్ ద వాటర్ మరి ఆడపిల్లను పుట్టనివ్వండి, ఆడపిల్లను ఎదగనివ్వండి, ఆడపిల్లను చదవనివ్వండి అనే ఆడపిల్లను బతకనివ్వండి అనే కాన్సెప్ట్ మీద మరి అందరికీ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విద్యార్థులకు గమనించి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం లేదని దాని మీదకి వెళ్ళి కూడా మరి ప్రతి తరగతి గదిలోన కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంశాలను గోడలపైన చిత్రాల రూపంలో రాసినాము. ప్రతిది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చిత్రపటం కానీ తెలంగాణ అంశాలు కానీ భారతదేశ చిత్రపటము, అంటే జాతీయ మృగము, జాతీయ జంతువు, జాతీయ పుష్పము ఇవన్నిటిని కూడా మనము చాలా చక్కగా పిల్లల గురించి వివరించినాం. కాబట్టి ఈరోజు మేడము సందర్శించి పాఠశాలను అభినందించడం జరిగింది. మరి పాఠశాలకు మేడం ద్వారా సహాయ సహకారాలు తీసుకుంటామని ముగిస్తున్నాను.